తిరుపతి వెళ్ళినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడూ వెళ్ళలేదన్నమాట తిరుపతి. లైఫ్‌లో ఫస్ట్ టైం వెళ్ళాను. చూడండి ఎంత బాగుందంటే తిరుపతి. అసలు కళ్ళకి కనిపించేంత దూరంగా తిరుపతి అన్నమాట. మనం చూస్తూ ఉంటే ఇంకా చూడబుద్దయిద్ది. అంత బాగుంది తిరుపతి. ఎప్పుడు అంటే మా వారే వెళ్ళేవారు, ఎవ్రీ ఇయర్ వెళ్ళేవారు. కానీ నేను మా అబ్బాయి మా అమ్మాయి ఫస్ట్ టైం వెళ్ళాము. ఎప్పుడైనా ఒక్కసారైనా తీసుకెళ్ళు మమ్మల్ని అంటే అస్సలు తీసుకెళ్ళకపోయేది. అంటే భయం, ఎక్కడైనా తడిపిపోతామేమో చిన్నపిల్లల్ని వేసుకొనని. కానీ ఇప్పుడు మా అమ్మాయికి పెళ్ళైన తర్వాత ఆ అదృష్టం కలిగింది. మా అమ్మాయి పెళ్ళైన కొత్తలో వెళ్ళింది మా అమ్మాయి మటుకి, వాళ్ళ హస్బెండ్ మా అమ్మాయి. కానీ ఇప్పుడు మనవరాలు పుట్టిన తర్వాత అందరం కలిసి వెళ్ళాము ఫస్ట్ టైము. నేనైతే నమ్మలేకపోయాను అనమాట. 3-4 డేస్ అక్కడే ఉన్నాము. అబ్బా, చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఇక్కడ ఎంట్రీ అనమాట తిరుపతికి. ఇక్కడే చాలా టైం పట్టింది లోపలికి వెళ్ళడానికి. గేట్ లోపల బయట నుంచి లోపలికి వెళ్ళడానికి చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మోత్సవాలు కదా, ఉత్సవాలు కాబట్టి చాలామంది వచ్చారు. నాకైతే భలే సూపర్ అనిపించింది. లోపలికి వెళ్ళేసరికి చాలా కారు వాళ్ళే ఇంతమంది ఉన్నారు. కాలినడకన వచ్చిన వాళ్ళు, బస్సులో వాళ్ళు, బస్ మీద వచ్చేవాళ్ళు అందరూ కాలినడకనే అనమాట. కొండ మీదకి వచ్చిన తర్వాత పైన గుడి పైన ఎన్ని గుళ్ళు ఉన్నాయంటే, అంటే అర్థం గుళ్ళని కాదు, చిన్న చిన్న స్టాచ్యూస్ అనమాట. నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయిపోయాను అనమాట. ఇది గేట్ దాటిన తర్వాత లోపల అనమాట. చూడండి, చిన్న 2 గుట్టల మధ్య ఒక చిన్న గుడి ఉంది, కనిపిస్తుందా మీకు? చిన్న గుడి. తనే అనమాట మా మనవరాలు, మా వారు ఎత్తుకున్నారు. తన వల్ల మేము తిరుపతి చూడగలిగాము. ఇది నా లక్కీ అనుకుంటున్నాను. ఫస్ట్ టైం వెళ్ళాను కదా, చాలా ఎగ్జైటింగ్గా ఉంది నాకైతే. లోపలికి వెళ్ళేటప్పుడు అదే చిన్న గుడి, దేవుడి గుడి అనమాట అది. అక్కడే మేము ఫొటోస్ దిగేసాము. వెంకటేశ్వర స్వామికి పైకి ఎక్కాలంటే 7 గుట్టలు ఎక్కాలంటారు కదా. టర్న్స్ తిరుగుతుంటే భయం వేసింది. ఇవన్నీ మెలికలుగా ఉన్నాయి. ప్లస్ భయం వేసింది, ఎందుకంటే అందరు అంటారు కదా పులులు వస్తాయి, సింహాలు వస్తాయని. ప్లస్ ముఖ్యంగా కోతులు కొండముచ్చులు చూసాం కానీ ఇంకేం చూడలేదు. ఎలుగుబంట్లు వస్తాయని చెప్పారు చాలామంది, కానీ అలాంటివి ఏం లేవు. కేవలం కొండముచ్చులే చూసాం మేము. భయం అనిపించలా, కాకపోతే టర్న్స్ తిరిగేటప్పుడు భయం వేసింది. చూడండి, కొండ స్వామివారు పండుకున్నట్టే ఉన్నారనమాట అక్కడ. కొండ మొత్తం భలే ఉంది. నాకైతే ఎప్పుడు చూడలేదు కదా. నేనైతే నా అదృష్టం అనుకొని వెళ్ళాను.
ఇది ఇది ఎంట్రీ దగ్గర అన్నమాట. చాలా చోట ఉంది ఇలాగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఇవన్నీ స్టాచ్యూస్ చాలా చోట్ల పెట్టారు. భలే ఉంది. స్టార్టింగ్ బస్సులలో చాలామంది వెళ్తున్నారు. ఫ్రీ బస్సెస్ పెట్టారు గుట్ట మీదకి వెళ్ళడానికి. అది చాలా మంచిదనమాట ఫ్రీ బస్సెస్ పెట్టడం. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు అందరూ. వాళ్ళందరికీ ఇబ్బంది కాకుండా చాలా అరేంజ్మెంట్స్ మంచిగా ఉన్నాయి. మాకు దర్శనం కూడా మంచిగా శనివారమే అయింది. వెంకటేశ్వర స్వామికి శనివారం వెళ్ళడం నా అదృష్టం అనుకున్నా. శుక్రవారం టికెట్ ఇచ్చాను అనమాట గుట్ట కింద. శనివారం వెళ్ళాం గుట్ట మీదకి. అక్కడే అంతా ఆ రోజు మొత్తం అక్కడే ఉన్నాము. అన్నదానం అన్నప్రసాదాలు మొత్తం చాలా అంటే చాలా బాగున్నాయి, టేస్టీగా. అదృష్టమే కదా అన్నప్రసాదాలు వెంకటేశ్వర స్వామి దగ్గర తినడం. చూడండి గుట్ట మీద కూడా ఎంత బాగుంది. అన్నీ షాప్స్, చాలా రకాల షాప్స్. అమ్మో ఇది లేదు అనకుండా లేదు, అన్ని షాప్స్ ఉన్నాయి. భలే ఉంది. ఫ్రెండ్స్ అంటే చాలామంది వెళ్ళలేకపోతారు, కానీ టీవీలలో చూపిస్తారుగా, అక్కడ చూడండి చాలా బాగుంటాయి. ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా తిరుపతి వెళ్తుంటే అక్కడి నుంచి ఏమైనా తెప్పించుకోండి. ఆడవాళ్ళు అయితే గాజులైనా బొట్టైనా తెప్పించుకోండి. కాశీ దారాలు కూడా అమ్ముతున్నారు అక్కడ, తెప్పించుకోండి. ఒక కట్ట 10 రూపాయలే, ఒక కట్టలో 10 వస్తున్నాయి అనమాట, ఒకటి రూపాయే. సో తెప్పించుకొని కట్టించుకోండి. చూడండి ఎంత బాగుందో. నాకైతే సూపర్ మూమెంట్. చాలా బాగా ఎండలు బాగున్నాయి, అయినా కానీ అంత ఏం ఎండని పీలా. అదృష్టం. తలనీల ఇక్కడే ఇచ్చినాం. తలనీళ్ళు ఇచ్చే ప్లేసు ఇక్కడ. దీపం కూడా ఎప్పుడు ఆపేరనమాట. చాలా జనం ఉన్నాయి, ఎందుకంటే ఉత్సవాలు కాబట్టి, బ్రహ్మోత్సవాలు కదా. ఇంక మా మనవరాలకి స్టార్ట్ చేశారు. ఫస్ట్ మా మనవరాలకే తీయించుకున్నాం అనమాట, తర్వాత అందరం ఇచ్చినాము. మా అబ్బాయి ఎత్తుకున్నాను, అంటే మేనమామ ఒళ్ళోనే కూర్చోవాలి కదా, మేనమామే తీయాలి కదా పుట్టెంటుకలు. మా అబ్బాయి తీసిండు. చాలా అంటే చాలా ఏడ్చింది. మాకు చాలా ఏడుపు వచ్చింది తను అట్లా ఏడుస్తుంటే. గుక్క పట్టి ఏడుస్తుంది కదా, అందుకే ఏడుపు వచ్చింది. అందరం బాధపడ్డాం, ఏడ్చినాం ఎట్లా ఏడుస్తుంటే. తర్వాత ఈడీపీ మనం లైవ్లో చూస్తాం కదా, భక్తి ఛానల్లో డాన్స్ వేసేది ఇక్కడే అనమాట. తన డాన్స్ తర్వాత అందరు పండుకున్నారు ఇలా. దైవ దర్శనం అయిపోయిన తర్వాతనే అనమాట ఇక్కడికి వచ్చినాం మేము. బయట కెమెరా అలో లేదు కదా, ఫోన్స్ లోపల. ఇక్కడ అలా ఉంది. చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం. నాకైతే ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి కళ్ళ ముందు కనిపించినట్టే ఉన్నారు. ఒక్క క్షణమే, ఒక్క క్షణంలోనే అంత దేవుడు కళ్ళ ముందు ఎట్లున్నారు, వెంటనే తోసేస్తున్నాను అనమాట. నాకైతే లేదంగా నేను ఎప్పటికీ మర్చిపోలేను నా లైఫ్ లాంగ్. ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి తిరుపతి. అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఇక్కడ
ఇంక ఇక్కడే కొబ్బరికాయలు కొట్టినాం బయటనే, లోపల కొట్టడం కుదరదు కదా. కొబ్బరికాయలు కొట్టి హారతి ఇచ్చేసి ఇక్కడే అందరూ ఫొటోస్ దిగి, అంటే 100 రూపాయలకి ఫోటో ఇస్తారు కదా, ఇప్పుడు ఫోటో 100 రూపాయలు అనమాట. నేను మా హస్బెండ్ కలిసి ఒక ఫోటో దించుకున్నాం. పెద్దగా ఇచ్చారు, ఫ్రేమ్ లాగా, అంటే ఆల్బమ్ వేసుకోవడానికి ఒక కవర్ వేసి ఇచ్చారు అంతే. తర్వాత మేము ఫ్రేమ్ కట్టించుకుందామని తీయించుకున్నాం. నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్. కుదిరితే మీరు కూడా వెళ్ళేసి రాండి తిరుపతి. మనకి చాలా మంచిదన్నమాట. మన కోరికలు ఏమేమి ఉన్నాయో అవన్నీ చెప్పుకోండి దేవుడితో. ఆ ఒక్క క్షణంలోనే ఇవన్నీ చెప్పుకోండి. మనసులో చెప్పుకుంటే చాలు, మన కోరికలు తీర్చేస్తాడనమాట ఆ దేవుడు. సో ఫ్రెండ్స్, గోవింద గోవింద.